హాయ్ ఫ్రెండ్స్, కరెంటు బిల్లును ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ ద్వారా ఇకపై బిల్ కట్టడానికి అవకాశం లేదని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఉపయోగించి కూడా కరెంటు బిల్లును కట్టవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం జూలై 1 నుంచి అన్ని రకాల థర్డ్ పార్టీ యాప్స్ లో కరెంటు బిల్లు కట్టడానికి ప్రస్తుతం అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, అలాగే తెలంగాణ స్టేట్లో టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ ఈ డిస్కంల పరిధిలోకి వచ్చే అన్ని కరెంటు బిల్లులు ఆయా సంస్థల అఫీషియల్ వెబ్సైట్స్ మరియు యాప్స్ ద్వారా మాత్రమే ప్రస్తుతం బిల్స్ చెల్లించే అవకాశం ఉంది. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లేదా ఏ యూపీఐ పేమెంట్ ద్వారా అయినా కరెంట్ బిల్ను పే చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్కంల యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ మరియు యాప్స్ యొక్క లింక్స్ ను ఈ వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మీరు ఏ డిస్కం పరిధిలోకి వస్తారో ఆ యాప్ ను ముందుగా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఏపీఈపీడీసీఎల్ యాప్ ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ముందుగా లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేయాలి. దిగువ ఉన్న క్విక్ పే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనిలో ఎవరి కరెంట్ బిల్ అయినా మనం పే చేయవచ్చు. ఎంటర్ సర్వీస్ నెంబర్ వద్ద కరెంట్ బిల్లులో ఉన్న ఈ సర్వీస్ నెంబర్ ను ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ పేరుతో సహా అన్ని వివరాలు కనిపిస్తాయి. దీనిలో మీ ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ దగ్గర మీ ఇంటి సర్వీస్ ను ఆల్రెడీ కట్ చేసినట్లయితే ఎస్ పై టిక్ చేయాలి, లేదంటే నో పై టిక్ చేస్తే సరిపోతుంది. దిగువ ఉన్న పే బిల్ పై క్లిక్ చేయాలి. దీనిలో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ పేమెంట్ దేనితోనైనా మనం పేమెంట్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఫోన్ పేతో పేమెంట్ చేయాలనుకుంటే యూపీఐ పై క్లిక్ చేసి దీనిలో ఫోన్ పేను సెలెక్ట్ చేయాలి. పే సెక్యూర్లీ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఫోన్ పే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోన్ పే యొక్క సీక్రెట్ పిన్ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ అనేది ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. ఇదే యాప్ లో మీ ఫోన్ నెంబర్ తో లాగిన్ అయి కూడా పేమెంట్ చేయవచ్చు. ఇలా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి పేమెంట్ చేయడం వలన పేమెంట్ హిస్టరీ, పవర్ కన్జంప్షన్, ఆధార్ లింక్ ఇంకా చాలా ఆప్షన్స్ దీనిలో ఉంటాయి కనుక ఫోన్ నెంబర్ తో లాగిన్ అయి చేయడం వలన ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండే అన్ని డిస్కంల పరిధిలోకి వచ్చే అన్ని కరెంటు బిల్లులు ఆయా సంస్థల అఫీషియల్ వెబ్సైట్స్ మరియు యాప్స్ ద్వారా కరెంటు బిల్ను ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ను ఉపయోగించి ఈజీగా పేమెంట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.